దేశంలో సోలార్ ద్వారా కరెంటును ప్రజలు చౌకగా పొందేందుకు వీలుగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమల్లో ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ చిన్ని అన్నారు. స్థానిక 1 టౌన్ ఇస్లాంపేట బీఆర్పీ రోడ్లో ఆక్సిజన్ ఇన్ఫ్రా కార్యాలయాన్ని సోమవారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివరాజ్ చిన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సోలార్ ద్వారా కరెంటును ప్రజలు చౌకగా పొందేందుకు వీలుగా ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలీ యోజన పథకం అమల్లో ఉందని అన్నారు. ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ అమర్చుకోవడం ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడంతో పాటు కరెంటును తక్కువ ధరకే వాడుకోగలుగుతారని చెప్పారు. ఆక్సిజన్ ఇన్ఫ్రా నిర్వాహకులు షేక్ అబ్దుల్లా జీ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ 1 టౌన్ ప్రజలకు నాణ్యమైన సోలార్ ఉత్పత్తులను అందజేసేందుకు తాము ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 78,000 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అత్యంత క్వాలిటీ గల సోలార్ ప్యానెల్ ఇన్వర్టర్స్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు మహమ్మద్ ఫతావుల్లా, అన్సార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆక్సిజన్ ఇన్ఫ్రా వారి బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ షేక్ అబ్దుల్లా మరియు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా చిన్న వ్యాపారస్తులు, చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో పిఎం సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంటికి ఇవాళ మనం సోలార్ రూఫ్ ఇచ్చి కరెంటు ఖర్చులకి సంబంధం లేకుండా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఆక్సిజన్ ఇన్ఫ్రా కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్ లో ఉంది. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈ పిఎం సూర్యఘర్ అవకాశాన్ని సద్వినియోగం చేసి విజయవాడ నగరంలో తప్పకుండా మనం చూస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 2 kV దాని మీద 65,000 సబ్సిడీ ఇస్తుంది. అంతేకాకుండా ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి స్టేట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వబోతుంది. తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు, ప్రజలందరూ కూడా ఈ ఆక్సిజన్ ఇన్ఫ్రా కూడా నేను ఒకటే కోరుతున్నా, ముందుగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి గృహం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ముందు కరెంటు ఖర్చులు ఆదా అవుతాయి. కరెంటు ఖర్చులు ఇవ్వడమే కాకుండా మనం కనుక 3 kV పెట్టుకోగలిగితే మనం కూడా కరెంటు అమ్మగలిగే పరిస్థితిలో కూడా మనం ఇల్లు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ఈ ప్రాంతంలో మొత్తం అన్ని చోట మీరు సోలార్ రూఫింగ్ హౌసెసే కాకుండా కమర్షియల్ వాటికి కూడా సోలార్ ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఈ ప్రాంతాన్ని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాంతంగా కృషి చేయాలని మీ అందరినీ కోరుతూ, అండ్ వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ది ఆక్సిజన్ ఇన్ఫ్రా అండ్ సొల్యూషన్స్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో ఫ్రాంచైజీ ఓనర్స్. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ అబ్దుల్లా, మా కంపెనీ పేరు వచ్చి ఆక్సిజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అండి. మేము సోలార్ స్టార్ట్ చేసి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. మేము లాస్ట్ 2 years బట్టి రెగ్యులర్గా పిఎం మోడీ స్కీమ్ కింద మన డొమెస్టిక్ ఉంది కదా సార్, రెగ్యులర్గా చేస్తున్నాం. మేము 1 టౌన్లో కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసాము. దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సోలార్ ద్వారా వాళ్ళు కరెంట్ సేవ్ చేసుకుంటారన్న ఆలోచనతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ప్రజలకు అందుతున్నారు అన్నమాట. దానివల్ల వాళ్ళకి కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి. 10 ఏళ్ళ బట్టి మేము చేస్తున్నామండి. మేము 2017లో కంపెనీ స్టార్ట్ చేసాము. దగ్గర 9 ఏళ్ళు అయిపోయింది. ఎక్కువగా మేము ఇంతకుముందు ఇండస్ట్రీ మీద, కమర్షియల్ మీద ఫోకస్ చేసేవాళ్ళము. ఇప్పుడు డొమెస్టిక్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈ స్కీమ్ వల్ల ఏంటంటే అందరికీ కూడా తక్కువ ఖర్చుతో సోలార్ అందుబాటులోకి వస్తుంది, కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని ఆలోచనతో ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఇంటికి 2 kW నుంచి 10 kW దాకా చేసుకోవచ్చు అండి. 2 kW వచ్చి 60,000 సబ్సిడీ వస్తుంది. 3 kW నుంచి 10 kW దాకా 70,000 సబ్సిడీ వస్తుంది అన్నమాట. దీనివల్ల కరెంట్ ఛార్జీలు బాగా తగ్గుతాయి. ముందు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా సోలార్ వాడుకున్నట్టు ఉంటుంది. నా పేరు షేక్ అబ్దుల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ దాంట్లో ఉన్నానండి. మా మిత్రుడు శ్రీకాంత్ ఈ సోలార్ సిస్టమ్ ద్వారా వర్క్ చేద్దామని చెప్పి మాకు చెప్పడం ద్వారా ఈ వర్క్ లో మేము వచ్చేసామండి. దీని ద్వారా చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకి లాభం అవుతుంది. ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ యోజన అనే పథకం ద్వారా ఈ 78,000 రూపాయల సబ్సిడీ ఉందని తెలియడంతో చాలా మంది దీనిపైన మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారండి. దీనికోసమని ఈ కార్యక్రమం చేపట్టాలని మేము ఈ ఫ్రాంచైజీ తీసుకున్నామండి. ముందు మధ్యతరగతి కుటుంబాలందరికీ
ఈ ప్రధానమంత్రి ఈ సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అందరికీ ఈ వెసులుబాటు అందాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మా ఈ ఆక్సిజన్ ఇన్ఫ్రా సోలార్ సర్వీసెస్ ద్వారా మేము ఈ సేవలు చేద్దామని మేము ముందుకు పోతామండి. దీన్ని సహకరించిన మా మిత్రుడికి, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసినేని శ్రీనాథ్ చిన్ని గారికి, అలాగే మైనార్టీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా గారికి, ఇక్కడ వచ్చిన మిత్రులు, నా సోదరులు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ముఖ్యంగా మీడియా వాళ్ళకి సమయం పెట్టి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.